తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా పాన్ ఇండియా ట్రెండ్ లోనే ఉన్నారు. ప్రతి సినిమాని నేషనల్ లెవెల్ ని దాటించేయడానికి కష్టపడుతున్నారు. అయితే ఈ రేస్ లో మిగతా హీరోలతో పోలిస్తే యంగ్ టైగర్ కాస్త వెనుకపడ్డారు. ఎలా అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు డార్లింగ్ ప్రభాస్. వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ఒకేసారి 3-4 ప్రాజెక్ట్స్ లైన్లో ఉండడంతో ప్రభాస్ సినిమా అప్డేట్స్ షార్ట్ గ్యాప్స్ లోనే ఫ్యాన్స్ ని పలకరిస్తున్నాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్స్ తో రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు బన్నీ. పెద్ద సినిమా రిలీజ్ డేట్ దగ్గర పట్టంతో చరణ్ ఫ్యాన్స్ కూడా స్పీడ్ చూపిస్తున్నారు. మిగతా హీరోలు ఈ రేంజ్ లో జోరు చూపిస్తుంటే ఎన్టీఆర్ టీం మాత్రం సైలెంట్ మోడ్ లోనే ఉంది. ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు తారక్. ఆ సినిమా రిలీజ్ కి చాలా టైం ఉండడంతో పెద్దగా అప్డేట్స్ ఏం రావట్లేదు. నీల్ మూవీ తర్వాత తారక్ ఏ సినిమా చేస్తారన్న క్లారిటీ కూడా లేకపోవడంతో పెద్దగా డిస్కషన్ అయితే జరగట్లేదు. దీంతో మిగతా హీరోలతో పోల్చితే అప్డేట్స్, ఆన్లైన్ ట్రెండ్స్ విషయంలో తారక్ వెనకబడ్డారని ఫీల్ అవుతున్నారు ఆయన ఫ్యాన్స్. నయనతార, త్రిష ఒకేసారి వెండి తెర మీద హవా కొనసాగించిన ఈ ఇద్దరు అందాల భామల జర్నీ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన ఈ బ్యూటీస్ ఇద్దరు ఆ తర్వాత అన్ని హర్డిల్స్ దాటుకుని మళ్లీ ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రైవల్రీ కూడా అదే స్థాయిలో ఉండేదన్న టాక్ ఉంది. మరి ఈ వార్తల్లో నిజముందా? సీనియర్ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్ తో అలరిస్తున్న టాప్ బ్యూటీస్ నయనతార, త్రిష. లేడీస్ సూపర్ స్టార్ గా నయన్ బాక్స్ ఆఫీస్ రోల్ చేస్తుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ మూవీస్ తో అలరిస్తున్నారు త్రిష. గ్లామర్ పరంగానూ ఇప్పటికీ వావ్ అనిపిస్తున్నారు. దాదాపు ఒకే టైంలో కెరియర్ స్టార్ట్ చేసిన త్రిష, నయన్ మధ్య అప్పట్లో ఈగో క్లాషెస్ ఉండేవన్న ప్రచారం గట్టిగా జరిగింది. కొన్ని సందర్భాల్లో ఒకరికొకరు ఎదురుపడేందుకు కూడా ఇష్టపడలేదన్న న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏజ్, ఎక్స్పీరియన్స్ తో వచ్చిన మెచ్యూరిటీ చాలా మార్పులు తీసుకొచ్చింది. ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిష, నయన్ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఇద్దరు కలిసి వెకేషన్స్ కూడా వెళ్తున్నారు. తాజాగా వీళ్ల వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఇద్దరి ఫ్రెండ్షిప్ న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కెరీర్ పరంగా ఇద్దరు హీరోయిన్లు ఫుల్ బిజీగా ఉన్నారు. డిఫరెంట్ జానరా మూవీస్ ట్రై చేస్తూ యంగ్ జనరేషన్ ని ఇన్స్పైర్ చేస్తున్నారు. గ్లామర్ రోల్స్ తో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా సత్తా చాటుతున్నారు. దృశ్యం 3 విషయంలో సస్పెన్స్ కి తెరపడింది. ఇప్పటికే మలయాళ, హిందీ వర్షన్స్ పట్టాలెక్కేశాయి. ఇప్పుడు తెలుగు వర్షన్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఇంతకీ వెంకీ దృశ్యం వరల్డ్ లోకి మళ్ళీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు? ఆ మూవీ ఎప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతోంది? ఈ ఫుల్ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూసేద్దాం. దృశ్యం సిరీస్ లో ఇప్పటికే రిలీజ్ అయిన 2 సినిమాలు ఘన విజయం సాధించాయి. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ దృశ్యంకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ సిరీస్ లో థర్డ్ పార్ట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. దృశ్యం 3 మలయాళ సినిమాను జీతూ జోసెఫ్ జెట్ స్పీడ్ తో పూర్తి చేశారు. ప్రెజెంట్ ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. బాలీవుడ్ టీం కూడా దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ చేసింది. మలయాళ వర్షన్ ఏప్రిల్లో, హిందీ వర్షన్ అక్టోబర్లో రిలీజ్ కు రెడీ అవుతున్నట్లుగా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. దీంతో తెలుగులో ఎప్పుడన్న క్వశ్చన్ రేజ్ అయింది. రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో గెస్ట్ రోల్ చేసిన వెంకీ ప్రెజెంట్ ఆదర్శ కుటుంబం మూవీ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ను ఏప్రిల్ కల్లా పూర్తి చేసే ఆలోచనలో ఉంది మూవీ టీం. ఆ తర్వాత దృశ్యం 3ని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పారు నిర్మాత సురేష్ బాబు. దృశ్యం 3 షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి హిందీ వర్షన్ తో పాటు అక్టోబర్లోనే ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. కానీ ఇది సాధ్యపడాలంటే త్రివిక్రమ్తో చేస్తున్న ఆదర్శ కుటుంబం ఆన్ టైం పూర్తి కావాలి. ఆ తర్వాత దృశ్యం 3 వర్క్ కూడా అంతే స్పీడ్గా జరగాలి. మరి ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇలా అనౌన్స్మెంట్ ఇచ్చారో లేదో వెంటనే ప్రాజెక్ట్ పట్టాలెక్కించేశారు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్. హిస్టారికల్ మూవీగా తెరకెక్కిన తానాజీకి కొనసాగింపు ఉంటుంది అని చెప్పిన అజయ్ పార్ట్ 2 విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఏంటా ట్విస్ట్? తానాజీ పార్ట్ 2 ఎలా ఉండబోతోంది? హ్యావ్ ఎ లుక్. శివాజీ మహారాజ్ రాజ్యానికి రక్షణగా నిలిచిన వీరుల్లో తానాజీ కూడా ఒకరు.
ఈ అన్సంగ్ హీరో కథను వెండితెర మీద గ్రాండ్ గా ప్రెజెంట్ చేశారు హీరో అజయ్ దేవ్గన్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2020లో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. తానాజీ సినిమా రిలీజ్ అయి 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మెమరీస్ ను గుర్తు చేసుకున్న అజయ్ దేవ్గన్ ఆ వీరుడి కథ ఇంకా మిగిలే ఉందంటూ ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే పార్ట్ 2 ఉంటుందన్న న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అయింది. షార్ట్ గ్యాప్ లోనే ఈ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చారు అజయ్. తానాజీ కథకు ప్రీక్వెల్ ను అనౌన్స్ చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్ ను రెగ్యులర్ స్టైల్లో కాకుండా AI మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సినిమాగా వచ్చిన తానాజీ కథకు ప్రీక్వెల్ గా బాల్ తానాజీ అనే AI జనరేటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తానాజీని అంతటి వీరుడిగా మార్చిన ఆయన బాల్యం గురించి ఈ మూవీలో చూపించబోతున్నారు. లెన్స్ వరల్డ్ స్టూడియోతో కలిసి అజయ్ మేనల్లుడు డానిష్ దేవ్గన్ ఈ ప్రాజెక్ట్ను రూపొందిస్తున్నారు. రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ త్వరలో పూర్తి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇంకా థియేటర్స్లో దురంధర్ జోరు కంటిన్యూ అవుతూ ఉండగానే పార్ట్ 2ని రిలీజ్ సిద్ధం చేసేసింది మూవీ టీం. అంతేకాదు ఆల్రెడీ సీక్వెల్కి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా లాక్ చేసిన మేకర్స్ ఇండియన్ స్క్రీన్ మీద రేర్ రికార్డ్ సెట్ చేయబోతున్నారు. ఏంటా రికార్డ్ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సినిమా రిలీజ్ అయి నెలన్నర కావస్తున్నా ఇంకా థియేటర్లలో ధురంధర్ జోరు కనిపిస్తూనే ఉంది. 6 వారాల తర్వాత కూడా చాలా చోట్ల డీసెంట్ కలెక్షన్స్ సాధిస్తోంది ఈ మూవీ. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్లో ఎన్నో రికార్డులను తిరిగి రాసిన ఈ మూవీ ఇండియా బిగ్గెస్ట్ హిట్ ట్యాగ్ దిశగా దూసుకుపోతోంది. ధురంధర్ థియేటర్స్లో ఉండగానే సీక్వెల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు మేకర్స్. తొలి భాగం క్లైమాక్స్ లో పార్ట్ 2 రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన మూవీ టీం అదే డేట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్తున్నారు. త్వరలో ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. జనవరి 23న ధురంధర్ 2 టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఆ రోజు నుంచి వరుస అప్డేట్స్ తో సినిమాను వార్తల్లో ఉంచేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు. తొలి భాగం సంచలన విజయం సాధించడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగా పోస్ట్ ప్రొడక్షన్ లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు చెప్పినట్టుగా మార్చి 19న ధురంధర్ 2 రిలీజ్ అయితే అతి తక్కువ టైంలో ఆడియన్స్ ముందుకొచ్చిన సీక్వెల్ గా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేయనుంది ఈ మూవీ. ధురంధర్ కేవలం హిందీలోనే రిలీజ్ అయినా అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లు సాధించింది. అందుకే పార్ట్ 2ను పాన్ ఇండియా రేంజ్ లో మరిన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలన్న డిమాండ్స్ వినిపించాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.